శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం మొత్తం 4 పాదాలు, భరణి నక్షత్రం మొత్తం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం 1వ పాదం వీరు మేషరాశి కిందికి వస్తారు. వీరి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురు శనులు బలంగానే ఉన్నారు. రాహు ద్వాదశం, కేతు శుభంగా ఉన్నాడు. ఈ విధంగా వీరికి ఏ విధంగా ఆలోచించినా సరే ధనపరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మొండి సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. శత్రు సమస్యలు చాలా మటుకు తగ్గుతాయి. మంచి వారితో పరిచయాలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. డబ్బులు ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి, లేదా డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతాయి. ఒక్కో సమయానికి అప్పు చేయవలసిన అవసరం కూడా వస్తుంది. కష్టపడి అప్పులను కూడా తీర్చేస్తారు. ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది. ఆస్తులు గడిస్తారు. గృహంలో శుభకార్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే మనకి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రమోషన్లు కూడా వస్తాయి జవాన్లకు. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ధైర్య సాహసాలు కూడా ప్రదర్శిస్తారు. అవార్డులు రివార్డులు కూడా వీరి సొంతమవుతాయి. అలాగే మనకు అన్నం పెట్టేటువంటి రైతన్న విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి వస్తుంది. రాహు ప్రభావం వల్ల లాభాలు అక్కడక్కడ కొద్దిగా తగ్గవచ్చు. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అప్పు చేయవలసిన అవసరం కూడా వస్తుంది. చేసినటువంటి అప్పు ఎలాగైనా సరే తీర్చేస్తారు. శుభకార్యాలు నెరవేరుతాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టుగా రైతులకు ఉంటుంది. కౌలుదారులకు కూడా అంతంత మాత్రంగానే వీళ్ళకి ఏ విధంగా ఉందో వాళ్ళకు కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కూడా అవుతుంది ఈ సంవత్సరం. నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది. భూప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి చిన్నపాటి శత్రు సమస్యలు ఉంటాయి. అయినా సరే వాటిని అధిగమిస్తారు. ప్రజాదరణ లభిస్తుంది. గతంలో కంటే ఈ సంవత్సరం ప్రజాదరణ పెరుగుతుంది కదా. ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అధిష్టానం మిమ్మల్ని మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. మీకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి పదవిని అప్పచెప్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీ శ్రమకు ఉన్నత పదవి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కళాకారులు, సినీ రంగం వారి యొక్క విషయానికి వస్తే కనుక వీరికి అన్ని విధాలుగా బాగుంది. వీరు చేసేటువంటి సినిమాలు ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం కూడా లభిస్తుంది. అవార్డులు రివార్డులు అందుకుంటారు. పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఖర్చుల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. జీవితంలో స్థిరపడతారు. ఈ సంవత్సరం కష్టే ఫలి సుఖి అన్నట్టుగా వీరికి ఉంటుంది కళాకారులకు. అలాగే వ్యాపారస్తులు వీరికి కూడా అన్ని విధాలుగా బాగుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పుంజుకుంటారు. మార్కెట్ రంగంలో పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తట్టుకొని నిలబడతారు. మీ వ్యాపారం ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. అనుకున్న లాభాలు కూడా వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బిల్డర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. భవన నిర్మాణ వస్తువుల అమ్మకం వారికి మంచి మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మేషరాశి వారికి. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. గురుబలం కూడా ఉంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అనుకున్న మార్కుల కంటే ఇంకెక్కువ మార్కులే సాధిస్తారు. విదేశీ చదువులకై అవకాశం కూడా లభిస్తుంది. చెడు స్నేహాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే క్రీడాకారులు వీరు కూడా చాలా చాలా బాగుంది. పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. క్రీడాకారులకు పోరాట పటిమను కనబరుస్తారు. పథకాలు కూడా ఈ సంవత్సరం వీరి సొంతం అవుతాయి. రాష్ట్ర జాతీయ జట్లలో వీరికి స్థానం లభిస్తుంది. అవార్డులు రివార్డులు అందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మేషరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి అంటే కనుక, అవాంతరాలు రావద్దంటే కనుక ప్రతి మంగళవారం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. అలాగే శ్రీ దుర్గా అమ్మవారి, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు కానీ అర్చనలు కానీ ఇవి చేస్తే కనుక, హోమాలు కూడా చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే రాహుగ్రహం యొక్క జప తర్పణ హోమ దానాలు ఇవి
చేసి అలాగే ఆ చేసినటువంటి బ్రాహ్మణులకి ఎవరైతే చేశారో హోమాలు జపాలు వారికి భోజనాలు పెడితే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా మేషరాశి వారికి ఇంకా మంచి జరుగుతుంది అన్నమాట.